హలో మామ, మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం మరొక కొత్త వంటతో. ఈరోజు స్పెషల్ వచ్చేసి మటన్ థాలీ. ఎలా చేయాలో మన స్టైల్లో చూద్దాం రండి. ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఒకేసారి తెగినీరా. చూడండి మామ, మటన్ అనగానే మా వాళ్ళు ఎరగ కష్టపడుతున్నారు. థాలీ కోసం బియ్యం నానబెట్టుకుందాం. బిర్యానీకి 1 అవర్ ముందే ఇలా నానబెట్టుకోవాలి బియ్యాన్ని. మటన్ థాలీ కోసం ముందుగా మనం మసాలాలు నూరుకుందాం. ఇలా రోట్లో నూరుకోవడం వల్ల రెసిపీకి అనేది ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. ఇలా నూరుకున్న మసాలా తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా నూరుకోవడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, కానీ టేస్ట్ చూసాక ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. వెజిటేబుల్స్ కట్ చేసుకునే ముందు బాగా క్లీన్ చేసుకుందాం. రెసిపీకి ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా ఒలిసి పెట్టుకుంటే చాలు. మనం తెచ్చుకున్న మటన్ నీట్గా కడిగేసుకుందాం. ముందుగా గిన్నె పొయ్యి మీద ఎక్కించుకుందాం. వేడెక్కాక ఆయిల్ పోసుకుందాం. నూనె అయితే వేడైపోయింది మామ. ఉల్లిపాయలు అనేవి వేసుకోవాలి, అలాగే పచ్చిమిరకాయలు కూడా. మనం కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. గల్లుప్పు వేసుకోవాలి. 2 జగ్గుల వాటర్ వేసుకోవాలి. పసుపుని వేయాలి. ఇలా మూత వేసుకొని 1/2 అవర్ ఉడకబెట్టుకోవాలి. మన మటన్ అయితే బాగా ఉడికిపోయింది మామ, తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే గిన్నెలో బిర్యానీ కోసం ముందుగా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. నిమ్మకాయని పిండుకోవాలి. 2 జగ్గుల వాటర్ వేసుకోవాలి. మనం నూరి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి. మెంతాకు వేసుకోవాలి. పలావాకు కూడా వేసుకోవాలి. జాపత్రి, దాల్చిన చెక్క కూడా, యాలకులు, లవంగాలు, 1 కప్పు కారం కూడా వేసుకోవాలి. చివరిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఎసర్లో వేసుకోవాలి. పైన కిస్మిస్ జల్లుకోవాలి. వేసుకొని 1/2 అవర్ ఉడకబెట్టుకోవాలి. మటన్ ముక్కల కోసం మసాలాని రెడీ చేసుకుందాం. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, తర్వాత కారం, ఉప్పును కూడా వేసుకోవాలి. నిమ్మకాయ పిండుకోవాలి. చివరిగా పెరుగును వేసుకోవాలి. చూపించిన విధంగా మసాలాలు బాగా కలుపుకోవాలి. మనం కలుపుకున్న మసాలాని ముక్కలకు పట్టే విధంగా బాగా అప్లై చేసుకోవాలి. మన మ్యాగ్నేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి కాయిల్ ఒకటి తీసుకొని మ్యాగ్నేషన్ ముక్కల్ని కాయిల్లో చుట్టుకోవాలి. మన ముక్క అనేది కనబడకుండా మొత్తం ఫాయిల్ ఇలా నీట్గా చుట్టుకొని ఇలా బొగ్గుల మీద కాల్చుకుందాం. మన మటన్ తందూరి అవ్వడానికి 15 నిమిషాలు టైం పడుతుంది. ఈ లోపల మనం ప్రకృతిని ఆస్వాదిద్దాం.
మన గుమగుమలాడే బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది మామ. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక కొత్త వంటతో. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.